2500 పాయింట్స్ రేంజ్‌లో మనము బై ఆర్డర్స్ తీసుకోవాలండి. ఒకసారి చూడండి. 2500 పాయింట్స్ రేంజ్‌లో 350-400 రేంజ్‌లో మనం బయింగ్ చేస్తాము. ఓకే. ప్రాబ్లమ్ లేదు. కాల్ ఔట్ పుట్. కానీ దీనికి ఎగ్జిట్ ఎక్కడ అవుదాం? నార్మల్ డేస్‌లో 1500 ఆర్ 1500 పాయింట్స్‌లో మనకక్కడ ఒక క్లారిటీ ఉంది. అవునా? సో, ఇన్ని పాయింట్స్ రేంజ్‌లో ఇక్కడ ఎంటర్ అవుతాము. ఇన్ని పాయింట్స్ రేంజ్‌లో మనము సెల్ ఆర్డర్ ప్లేస్ చేసాము. అక్కడి వరకు వెళ్తుంది అనేసి కూడా ఒక క్లారిటీతోని మనం ఎంటర్ అయ్యే టైంలోనే ఎగ్జిట్ కూడా ఒక పర్ఫెక్ట్‌గా మనం చేసుకొని అందులో ఎంటర్ అవుతున్నాం. కానీ ఈ 2500 పాయింట్స్ రేంజ్‌లో మనకు అంత క్లారిటీ అక్కడ ఇవ్వదు మార్కెటు. ఎందుకంటే ఇలాంటి టైంలో సడన్ స్పైక్స్ అవుతాయి. దాన్ని మనం క్యాచ్ చేసే అంత టైం అనేది మార్కెట్ మనకి ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు. ఇది చాలా వరకి 50-50 కాదండి. 70-75% వరకు ఇవ్వదది. జస్ట్ వితిన్ సెకండ్స్‌లో అలా టచ్ అయ్యి కూడా వెళ్ళిపోయే పాసిబిలిటీ ఎక్కువుంటుంది. సో, అందుకే నేను ఇలాంటి టైంలో ఎలాంటి ఆర్డర్స్ తీసుకోను.